హలో అండి, అందరికీ నమస్కారం. టుడే రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి. ఇది వచ్చేసి హోటల్ స్టైల్లో మెత్తటి దూది లాంటి ఇడ్లీలు. ఇడ్లీ రెసిపీ ఇడ్లీ బటర్ని ఎలా చేసుకోవాలో మెత్తటి స్పాంజ్ ఇడ్లీలు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మినపగుండ్లు వేసుకోవాలండి. ఒక కప్పు మినపగుండ్లు వేసుకొని శుభ్రంగా కడిగి 5 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, నేను ముందుగానే నానబెట్టుకున్నాను. ఇలా నానిన మినపగుండ్లని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వీటిని వేసుకోవాలి. నానిన మినపగుండ్లని ఇలా మినపగుండ్లని వేసుకున్నాక ఒక గ్లాస్ మినపగుండ్లకి 1/2 గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోవాలండి. చూడండి, మనకు మినపగుండ్లు పిండి అయితే రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టేసి వేరొక బౌల్ తీసుకొని ఒక కప్పు మినపగుండ్లకి 3 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. మనము ఏ గ్లాస్ తోటి మినపగుండ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇలా ఇడ్లీ రవ్వని నీళ్ళు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక ఇడ్లీ రవ్వలో నీళ్ళు లేకుండా చూసుకోవాలండి. ఇక్కడ నేను చూపెట్టిన విధంగా ఇడ్లీ రవ్వనైతే కడుక్కున్నాక ఇడ్లీ రవ్వలో వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వలో ముందుగా కలిపి పెట్టుకున్న మెత్తటి మినపగుండ్ల పిండిని ఇడ్లీ రవ్వలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా చేతులతో వేళ్ళల్లో ఇలా పిసుక్కుంటూ ఈ ఇడ్లీ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకు పిండి అనేది బాగా కలిసి ఇడ్లీలు కూడా స్పాంజీగా వచ్చేస్తాయి. చూడండి, మనకు పిండి అనేది బాగా పల్చగా ఉండొద్దు, బాగా గట్టిగా ఉండొద్దు. ఈ విధంగా బటర్ అయితే ఉండాలి. ఓకేనా? దీనిని కూడా నైట్ టైంలో ఇలా ఇడ్లీ పిండి రెడీ చేసి పెట్టుకొని మార్నింగ్ కల్లా మనకు పులుస్తుంది. మినిమం 7-8 గంటల పాటు ఇడ్లీ పిండి కలిపి పెట్టుకోవాలండి. అప్పుడు మనకు ఇడ్లీలు అనేటివి మంచి రుచి వస్తాయి. ఇప్పుడు మనకు పిండి అయితే ఇలా పులిసింది. ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక్కొక్క ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఈ ఇడ్లీ పిండిని ఆ గుంతలలో వేసుకోవాలండి. దీనికి నేను ఆయిల్ అయితే వాడట్లేదండి. చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తాయి మనకు ఇడ్లీలు. ఓకేనా? ఇవి నాకు ప్లేట్లో వచ్చేసి స్టీల్వి కాదండి, రాతిండివి. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్కి ఒక్కొక్క ప్లేట్లో ఇడ్లీలు నింపి ఒక్కొక్క పాత్రలో ఇడ్లీలు నింపి ఇడ్లీ పిండి వేసేసి ఇలా మిగిలినవన్నీ ఈ స్టాండ్కి అయితే వేసుకోవాలి. ఇలా పాత్రలన్నింటికి ఇడ్లీ పిండి వేసినాక ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంటుందండి మనకు వాటర్ స్టీమ్ చేసుకోవడానికి. ఈ పాత్రలో 1 ఇంచ్ వరకు నీళ్లు పోసుకోవాలి. మనకు ఇడ్లీ పాత్ర ఉన్నట్లయితే దానికి ఎక్కడి వరకు వాటర్ పోసుకోవాలో
అక్కడ ఒక గీత అనేది ఉంటుంది. ఆ గీత వరకు నీళ్లు పోసుకొని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లని ఈ పాత్రలో పెట్టుకోవాలండి. పెట్టుకొని పైనుండి మూత పెట్టి విజిల్స్ అయితే పెట్టుకోవాలి. విజిల్స్ లేని వాళ్ళు ఒక ½ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు నాకు విజిల్స్ ఉన్నాయి కాబట్టి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 4 లేదా 5 విజిల్స్ అంటే మినిమం 25 మినిట్స్ వరకు ఈ ఇడ్లీ పాత్రలో ఇడ్లీలను అయితే ఆవిరి పైన ఉడికించుకోవాలి. ఇలా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాతకి ఓపెన్ చేసినట్లయితే మనకు మెత్తటి స్పాంజీ ఇడ్లీలు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా. ఈ ఇడ్లీలని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీతో కానీ ఇడ్లీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన స్పాంజ్ ఇడ్లీలు అయితే రెడీ అయినాయండి. ఇదే స్టైల్లో మనకు హోటల్లో కూడా ఇలానే ఇస్తారు. ఇలాంటి స్పాంజీ ఇడ్లీల ప్రాసెస్ అయితే హోటల్లో ఇలానే చేస్తారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పల్లీతో ఈ ఇడ్లీని సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఆలస్యం చేయకుండా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. ఓకేనా. మెత్తటి స్పాంజీ ఇడ్లీలు హోటల్ స్టైల్లో ఇలా చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.